8వ తరగతి విద్యార్థులకి రెండవ రోజు పాఠము చతుర్భుజ నిర్మాణాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము. చతుర్భుజము నిర్మాణాలు మొదటి అభ్యాసము 3.1 మరియు అభ్యాసము 3.2లోని కొన్ని లెక్కలను మనము నిర్మాణము చేసి వాటిని మనము చతుర్భుజాలు ఏ విధంగా ఇచ్చిన కొలతలు ఇచ్చినట్టయితే వాటిని మనం ఏ విధంగా చతుర్భుజ నిర్మాణము చేయగలము అన్నది ఇవాళ నేను మీకు వివరిస్తాను. ఒక చతుర్భుజం నిర్మించాలంటే మనకి ఏవి కావాలి? ఇప్పుడు మనము ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఏమేమి కావాలి? ఇటుక కావాలి, ఇసుక కావాలి, కంకర కావాలి, నీరు కావాలి. అదే విధంగా మనము ఒక చతుర్భుజం నిర్మించాలంటే మనకి ఏమేమి కావాలి? ఈ కొలతలు ఇచ్చినట్టయితే మనం ఒక చతుర్భుజాన్ని నిర్మించగలము. అనగా 4 భుజాలు ఇచ్చి ఒక కోణం ఇచ్చిన చతుర్భుజం నిర్మించగలము. 4 భుజాలు ఒక కర్ణము ఇచ్చిన చతుర్భుజం నిర్మించగలము. 3 భుజాలు 2 కర్ణాలు 2 ఆసన భుజాలు మరియు 2 కోణాలు ఇచ్చిన మరియు 3 భుజాలు 2 ఆసన కోణాలు ఇచ్చినట్టయితే మనము ఒక చతుర్భుజాన్ని మనము నిర్మించగలము. మీరు వీటిని గమనించినట్టయితే ఒక చతుర్భుజ నిర్మాణంలో మనకి ఎన్ని కొలతలు కావాలమ్మా? 5 కొలతలు కావాలి. 5 కొలతలు ఉన్నట్టయితే మనం ఒక చతుర్భుజాన్ని మనము నిర్మించగలము. మనము మొదటి నిర్మాణాన్ని తెలుసుకుందాము. 3.1 అభ్యాసానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేయాలి అంటే ఈ నిర్మాణాన్ని మీరు బాగా గమనించాలి. ఈ నిర్మాణంలో మనకి ఏం కొలతలు ఇచ్చారంటే 4 భుజాలు ఇచ్చారు, ఒక కోణం ఇచ్చారు, ఒక కోణము మరియు 4 భుజాలు ఇచ్చారు. ఇచ్చినట్టయితే మనము ఒక త్రిభుజాన్ని ఏ విధంగా నిర్మించాలి అంటే దానికి మొట్టమొదట మనం ఒక చిత్తుపటం వేసుకోవాలి. ఒక ఇల్లు కట్టే ముందు ఒక ఇంజనీరు డిజైన్ రఫ్ డయాగ్రామ్ ఏ విధంగా వేసుకుంటాడో మనం కూడా ఒక నిర్మాణం చేయాలంటే మొట్టమొదట మనము ఒక చిత్తుపటము వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, పిక్యూ, క్యూఆర్, ఆర్ఎస్, పిఎస్ మరియు ఒక కోణము పిక్యూఆర్, ఇవి మనకు ఇచ్చినటువంటి కొలతలు. అనగా 4 భుజాలు ఇచ్చారు, ఒక కోణం ఇచ్చారు. అయినట్టయితే అసలు చిత్తుపటం ఎలా ఉంటుందో ఊహించి వేసుకోవడమే. ఈ చిత్తుపటంలో కొలతలు కరెక్ట్ గా ఉండాలి అనే నియమం ఏం లేదు. పిక్యూ 4.5, క్యూఆర్ 5.2, అదేవిధంగా ఆర్ఎస్ 5.5, పిఎస్ 4 సెంటీమీటర్లు మరియు క్యూ వద్ద కోణము 120 డిగ్రీలు. ఈ విధంగా 4 భుజాలు ఇచ్చారు, ఒక కోణం ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనము చతుర్భుజము ఏ విధంగా నిర్మించాలి మీరు బాగా గమనించండి. మీ దగ్గర మీ బ్యాగ్ లో ఉన్నటువంటి జామెట్రీ బాక్స్ లో ఉన్నటువంటి వస్తువులు మీకు ఇప్పుడు కనిపిస్తాయి. ఆ వస్తువులు ఏ విధంగా నిర్మిస్తాయో ఒక పటాన్ని మీరు కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు అవే వస్తువులు దగ్గర పెట్టుకొని అదే జామెట్రీ బాక్స్ వస్తువులతోని మీరు కూడా నిర్మించాలి. ఓకేనా? 4 భుజాలు ఒక కోణము ఇచ్చినట్టయితే ఏ విధంగా త్రిభుజ నిర్మాణం చేయాలో మీరు ఇక్కడ గమనించండి అమ్మా. మనకి 4 భుజాలు ఇచ్చారు. మొట్టమొదట మనము పీక్యూ ఇచ్చిన కొలతతో పీక్యూ రేఖాఖండాన్ని గీసుకోవాలి. మనకు ఈ విధంగా ఒక రేఖాఖండాన్ని గీద్దాము. పీక్యూ కొలతతో ఈ పీక్యూ యొక్క పొడవు 4.5 సెంటీమీటర్లు కనుక ఒక రేఖాఖండాన్ని గీద్దాము. మనము ఇక్కడ కోణము 120 డిగ్రీలను మనం గుర్తించాలి. అయితే మనం కోణము ఒక మానినితో కూడా మనం గుర్తించవచ్చు. కానీ మీరు 8వ తరగతికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కంపాస్తోనే మనము కోణము గీయవలసి ఉంటుంది. కనుక ఒక కంపాస్ని ఉపయోగించి మనము ఏ విధంగా కోణము గీయాలి అన్నది మీరు గమనించండి. ఇక్కడ మనము కంపాస్ తీసుకొని మనము ఈ రేఖాఖండం యొక్క పొడవు చూడండి 4.5 సెంటీమీటర్లు. దీంట్లో సగం ఎంత? 2.25. కనుక సగం కన్నా తక్కువ తీసుకుందాం. మనం సగం కన్నా తక్కువ తీసుకొని మనము ఈ విధంగా ఒక చాపరేఖని గీద్దామమ్మా. కోణమానితో అంటే క్యూ కేంద్రంగా క్యూ దగ్గర మనం పాయింటర్ పెడుతూ ఈ విధంగా ఒక చాపరేఖని గీద్దాం.
గీసిన తర్వాత ఈ చాపరేఖ ఈ రేఖాఖండాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో ఆ బిందువును గుర్తించి అక్కడ మళ్ళీ ఒకటే వ్యాసార్థం అస్సలు మార్చకూడదు. మనం వ్యాసార్థంతో ఇంకొక చాపరేఖ గీద్దాం. ఈ విధంగా మళ్ళీ అదే వ్యాసార్థంతో ఇంకొక చాపరేఖను గీద్దాం. మీరు ఇప్పుడు గమనించండి, ఇక్కడి నుంచి మనము ఒక చాపరేఖ గీసినట్టయితే ఇప్పుడు ఏర్పడినటువంటి కోణం ఏదైతే ఉందో అది 60 డిగ్రీలు ఉంటుంది. మనం మళ్ళా ఇంకొక చాపరేఖ గీసినట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 60, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక 60, కనుక మొత్తం కోణము 120 డిగ్రీలు ఏర్పడుతుంది. గమనించండి అమ్మా, 120 డిగ్రీలు. మీరు ఇప్పుడు కోణమానితో కొలిచినా కూడా మీకు 120 డిగ్రీల కోణమే కనపడుతుంది. ఈ విధంగా 120 డిగ్రీల కోణము ఏర్పడింది. ఈ విధంగా ఒక బిందువుని గుర్తించి ఈ రెండు బిందువుల్ని కలుపుతూ మనం ఈ విధంగా ఒక కిరణాన్ని గీద్దాం. అయితే ఈ కిరణం పైన మనకు కావాల్సినటువంటి PQR అనే శీర్షాన్ని ఈ విధంగా గుర్తిద్దాం. పిల్లలు, మీకు QR పొడవు ఎంతో తెలుసు కదా. QR పొడవు ఎంత? 5.2 సెంటీమీటర్లు. కాబట్టి మీరు కంపాస్లో 5.2 సెంటీమీటర్ల వ్యాసార్థం స్కేల్తో కొలుచుకోవాలమ్మా. నిదానంగా కొలుచుకొని పాయింటర్ ఇక్కడ అంటే ఈ Q అనేది కేంద్రంగా తీసుకుంటూ ఈ విధంగా ఒక చాపరేఖ గీస్తే ఇదే మనకు కావాల్సినటువంటి R అనే శీర్షము. ఇప్పుడు ఈ విధంగా గీసిన పిదప మనకు 2 భుజాలు ఇచ్చారు, ఒక కోణం ఇచ్చారు, మనకు ఒక త్రిభుజం ఏర్పడిపోయింది. ఇది మీకు అందరికీ తెలుసు ఎలా గీయాలో త్రిభుజము. తర్వాత మిగిలిన 4వ శీర్షము చాలా సులభంగా గీయవచ్చు. మనకు P బిందువు తెలుసు, R బిందువు తెలుసు. కనుక ఈ విధంగా R దగ్గర పెట్టి మరియు P దగ్గర పెట్టి ఈ విధంగా 2 చాపరేఖలు గీసాము. ఈ 2 చాపరేఖల యొక్క ఖండన బిందువుని Sగా గుర్తించాము. పిల్లలు, మీకు RS మరియు PQల పొడవు తెలుసు కదా, మీరు చిత్తుపటంలో వేసుకున్నారు కదా. అయితే గమనించండి, RS పొడవు 5.5 సెంటీమీటర్లు. మీరు ఇక్కడ పెట్టి చాపరేఖ గీసేటప్పుడు 5.5 సెంటీమీటర్లు కొలుచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా P దగ్గర నుంచి చాపరేఖ గీసేటప్పుడు 4 సెంటీమీటర్లు కొలుచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఖండన బిందువుని Sగా గుర్తించి ఈ విధంగా Sని Pని Sని Rని కలిపినట్టయితే మనకు 4 భుజాలు ఉన్నటువంటి ఒక చతుర్భుజము ఏర్పడిందా? కనపడుతోందా మీకు అందరికీ? ఇది మనం ఇచ్చినటువంటి సమస్యకి నిర్మాణము. ఇప్పుడు వరకు మనము నిర్మాణం ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు చేసినటువంటి నిర్మాణానికి నిర్మాణ క్రమం రాద్దాం. నిర్మాణ క్రమము మొట్టమొదట మనం ఏం చేసాము, ఇచ్చిన కొలతలతో ఒక చిత్తుపటం గీసుకున్నాం. ఇచ్చిన కొలతలతో ఒక చిత్తుపటాన్ని గీసుకున్నాము. తర్వాత భుజము, కోణము, భుజము, త్రిభుజ నియమము మనకందరికీ తెలుసు కదా. 7వ తరగతిలోనే మనకు భుజము, కోణము, భుజము ఇచ్చినట్లయితే త్రిభుజము ఏ విధంగా నిర్మించాలో మనం 7వ తరగతిలోనే తెలుసుకుందాం. కనుక ఆ కొలతలతోని మనము ఒక త్రిభుజాన్ని నిర్మించుకోవచ్చు సులభంగా. కనుక భుజము, కోణము, భుజము త్రిభుజ నియమం ప్రకారము త్రిభుజము PQR నిర్మించాలి. కొలతలు ఈ విధంగా మనము తీసుకున్నాము. తర్వాత మనము P కేంద్రంగా 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాప రేఖను మనము గీసాము. గీయము అనొచ్చు, లేకపోతే గీచితిని అని కూడా రాయవచ్చు. R కేంద్రంగా 5.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీసాము అనవచ్చు, గీచితిని అనవచ్చు, గీయము అని కూడా అనవచ్చు. ఈ 2 చాపరేఖల యొక్క ఖండన బిందువును మనము Sగా గుర్తించాము. ఆ విధంగా Sని గుర్తించిన తర్వాత PSను RSని కలిపినట్టయితే మనకు కావలసినటువంటి చతుర్భుజము PQRS అనేది ఏర్పడును. ఈ విధంగా 7 పాయింట్లలో ఉన్నటువంటి నిర్మాణ క్రమాలు ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఈ ప్రశ్న మీకు 8 మార్కులకి 4 మార్కులకి అడగడం జరుగుతుంది. 8వ తరగతి కదమ్మా, 4 మార్కులకు అడగడం జరుగుతుంది. ఇది 2వ నిర్మాణానికి పోదాము.
రెండవ నిర్మాణం ఏదైతే ఉందో ఈ రెండవ నిర్మాణంలో మనకు 4 భుజాలు ఇస్తూ ఒక కర్ణం ఇచ్చారు. 4 భుజాలు ఒక కర్ణము ఇచ్చినట్టయితే త్రిభుజము ఏ విధంగా నిర్మించాలి? ఇటువంటి నిర్మాణాలు మనకి 3.2 అభ్యాసంలో కనపడతాయి. కనుక ఈ నిర్మాణం మీరు గమనించినట్టయితే 3.2 అభ్యాసంలోని లెక్కలన్నీ కూడా మీరు సులభంగా సాధన చేయవచ్చు. ఇక్కడ మీకు ఏబి ఇచ్చారు, బిసి, సిడి, ఏడి మరియు కర్ణము ఏసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మనము ఒక చిత్తుపటం వేసుకుందాము. ఏబిసిడి చతుర్భుజము, ఒక కర్ణం కూడా ఉంది. ఏబి, బిసి, సిడి, ఏడి ఇచ్చారు. తర్వాత ఏసి అన్నది ఒక కర్ణము ఇచ్చినట్టయితే త్రిభుజ నిర్మాణము. ఈ విధంగా కొలతలు రాస్తూ చిత్తుపటం వేసుకున్నట్టయితే మనము నిర్మాణము సులభంగా చేయగలము. ఇప్పుడు మనము నిర్మాణం చూద్దాం. రెండవ నిర్మాణంలో మనకి 4 భుజాలు ఒక కర్ణము ఇచ్చినట్లయితే త్రిభుజ నిర్మాణము. మనం చిత్తుపటం వేసుకున్నాం కదా, మొట్టమొదట మనం భూమి గీసుకుందాము. భూమి ఏబి 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనము ఒక రేఖాఖండాన్ని గీద్దాం. ఏబి పొడవు 4 సెంటీమీటర్లు. తర్వాత మనము బి కేంద్రంగా ఈ విధంగా ఒక చాపరేఖను గీద్దాము. ఏ కేంద్రంగా ఇంకొక చాపరేఖను, ముందు గీసినటువంటి చాపరేఖను మనము సి బిందువు వద్ద ఖండించుకునేటట్టు ఈ విధంగా 2 చాపరేఖలను ఖండన బిందువును గుర్తించి వాటిని ఈ విధంగా కలుపుదాము. కలిపిన తర్వాత ఈ విధంగా బీసీని కూడా మనము కలుపుదాం. ఓకే, ఇప్పుడు మనకు ఏబి పొడవు తెలుసు 4 సెంటీమీటర్లు. అదేవిధంగా ఏ కేంద్రంగా, మొట్టమొదట బి కేంద్రంగా 3.6 సెంటీమీటర్లు. 3.6 సెంటీమీటర్లు మీ కంపాస్లో కరెక్ట్గా పెన్సిల్ షార్ప్ ఉండాలి. చక్కగా కొలుచుకొని ఈ విధంగా ఒక చాపరేఖను గీసుకోవాలి. తర్వాత ఏ కేంద్రంగా 5 సెంటీమీటర్లు. ఈసారి ఎంత తీసుకోవాలమ్మా మీరు? 5 సెంటీమీటర్లు పొడవు తీసుకొని ఈ విధంగా చాపరేఖను ఒకదానికొకటి ఖండించుకునేటట్టు గీయాలి. తర్వాత ఈ ఖండన బిందువుని సిగా మనము గుర్తించాలి. ఈ 2 బిందువుల్ని ఈ విధంగా మీకు ఏ విధంగా అయితే చూపబడ్డాయో ఆ విధంగా మీరు నిదానంగా చేసుకోవాలి. ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తే వీడియో మధ్యన పాజ్ చేసుకోండి. పాజ్ చేసుకొని నిదానంగా జామెట్రీ వస్తువులు పక్కన పెట్టుకొని చేసుకోండి. ఈ విధంగా మళ్ళా మనకి ఈ 2 భుజాలు తెలుసు, ఈ భుజం తెలుసు, ఈ భుజం కూడా తెలుసు. ఇక్కడ ఏ విధంగా చేసామో అదే విధంగా ఒకసారి ఏ వద్ద, ఒకసారి సి వద్ద పెట్టి ఈ విధంగా చాపరేఖలు మరలా గీయవలసి ఉంటుంది. మనకు 4 భుజాలు ఇచ్చారు, ఒక కర్ణం కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఈ పద్ధతి మనము పాటించవలసి ఉంటుంది. గమనించండి అమ్మా. దీంట్లో మనకు సి నుంచి డి దూరం ఎంత, వీటి మధ్య గల దూరం ఎంత? 4.2 సెంటీమీటర్లు. దీని పొడవు 4.2 సెంటీమీటర్లు. కాబట్టి సి దగ్గర మనము మన కంపాస్ పెట్టినట్టయితే 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకొని ఈ విధంగా చాపరేఖను గీయాలి. అదేవిధంగా ఏడి పొడవు కూడా తెలుసు మనకు ఎంత, అది 4.8 సెంటీమీటర్లు. మనం ఇది ఈ విధంగా ఇంకో చాపరేఖను గీసుకొని ఈ విధంగా ఖండన బిందువును గుర్తించుకొని ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నట్టయితే మనకు ఒక చతుర్భుజం ఏర్పడింది. గమనించండి, దీంట్లో మనకి 4 భుజాలు ఇచ్చారు, ఒక కర్ణం ఇచ్చారు. ఇది నిర్మాణం, రెండవ నిర్మాణం. ఈ నిర్మాణం చూసినట్టయితే మీరు 3.2 అభ్యాసంలో ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా పూర్తి చేయగలరు చాలా సులభంగా. నిర్మాణ క్రమము, ఇప్పుడు వరకు మనం గీసుకున్నటువంటి నిర్మాణానికి నిర్మాణ క్రమము ఏ విధంగా రాయాలి అన్నది మీరు గమనించండి. ఇందులో మనకు 4 భుజాలు, ఒక కర్ణము ఇచ్చారు ఇందులో. అయితే ఇందులో మనకు మొట్టమొదట మనం ఏం చేసాము, ఒక చిత్తుపటం గీసుకున్నాం. ఇచ్చిన కొలతలతో చిత్తుపటము నిర్మించుము. తర్వాత భుజము 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 భుజము, ఇక్కడ భుజము కోణం కాదమ్మా, సవరించుకోండి. ఇది భుజము భుజము భుజము.
ఇది సవరించుకోండి అమ్మా, కోణం కాదు భుజం అని రాసుకోండి. భుజము 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 త్రిభుజ నిర్మాణం ప్రకారము మనము ఏబి కొలత ఇచ్చారు, బీసీ ఇచ్చారు, ఏసీ ఇచ్చారు, ఒక త్రిభుజాన్ని నిర్మించుకున్నాం. తర్వాత ఏ కేంద్రంగా 4.8 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖ గీసాం. తర్వాత సి కేంద్రంగా 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఇంకొక చాపరేఖ గీసాము. ఈ రెండు చాపరేఖల యొక్క ఖండన బిందువుని డిగా గుర్తించాము. తర్వాత ఏడిని సిడిని కలిపినట్టయితే మనకు కావాల్సినటువంటి చతుర్భుజము ఏబిసిడి అనేది ఏర్పడింది. మనం ఏదైతే మనము నిర్మాణంలో చేసామో సేమ్ అవే పద్ధతులు మనం ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో అవే మనము రాత రూపంలో రాసి చూపించవలసి ఉంటుంది. ఇది ఈ రోజుటి నిర్మాణాలు. ఈ రోజుటి పాఠంలో నేను 3.1 అభ్యాసంలో లెక్కలు మరియు 3.2 అభ్యాసంలో లెక్కలు మీరందరూ కూడా చాలా సులభంగా చేసుకోగలరు. కాబట్టి మీరందరూ కూడా ఆ 2 అభ్యాసాలు పూర్తి చేయండి అమ్మా. మీకు ఏమన్నా ఇంకా అనుమానాలు ఉన్నట్టయితే నా యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్ బాక్స్లో పెట్టినట్టయితే నేను తర్వాత వీడియోలో మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. ఓకేనా?